మెదక్ జిల్లా తెలంగాణ చరిత్రలో ఒక విశిష్ట స్థానం సంపాదించిన నేల. పురాతన రాజ్యాల వైభవం, కాకతీయుల కోటల గొప్పతనం, నిజాం పాలన జాడలు, ప్రకృతి సోయగాలు, పల్లె సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద ఇవన్నీ కలిసిన ప్రాంతమే మెదక్. మెదక్ అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మెదక్ చర్చి, మెదక్ కోట, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, పచ్చని పొలాలు, మంజీరా నది. ఈ నేల ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యమిచ్చింది. మెదక్ జిల్లాకు పరిచయం. తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న మెదక్ జిల్లా చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం, ఆధ్యాత్మికత కలయికగా నిలుస్తోంది. జిల్లా ప్రధాన కేంద్రం మెదక్ పట్టణం. 2016లో తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్త రూపంలో మెదక్ జిల్లా ఏర్పడింది. ఇది సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటుంది. ఈ ప్రాంతం పూర్వంలో మెతుకు దుర్గంగా ప్రసిద్ధి చెందింది. మెతుకు అంటే అన్నంగింజ. ఇక్కడ అధికంగా వరి పండించబడటం వల్ల ఈ పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. తరువాత అది మెదక్గా మారింది. ప్రాచీన చరిత్ర. మెదక్ ప్రాంత చరిత్ర ఎంతో పురాతనమైనది. ఇక్కడ నియోలిథిక్, మెగాలిథిక్ సంస్కృతుల ఆనవాళ్లు లభించాయి. ఎడితనూరు, హస్తాలాపూర్ ప్రాంతాల్లో రాతి చిత్రాలు, పురాతన శిలా అవశేషాలు కనుగొన్నారు. మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం వారి ఆధీనంలో ఉండేది. ఆ తరువాత శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పాలించారు. కొండాపూర్ తవ్వకాలలో లభించిన నాణేళ్లు, బౌద్ధ అవశేషాలు శాతవాహనుల వైభవాన్ని తెలియచేస్తాయి. కాకతీయుల కాలంలో మెదక్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. వారు నిర్మించిన మెదక్ కోట ఇప్పటికీ వారి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. తర్వాత బహమనీ, కుతుబ్షాహీ, మొఘల్ ఆసఫ్జాహీ పాలకుల ఆధీనంలో ఈ ప్రాంతం కొనసాగింది. మెదక్ కోట వైభవం. మెదక్ కోట తెలంగాణలోని అత్యంత చారిత్రక కోటలలో ఒకటి. కాకతీయ రాజులు నిర్మించిన ఈ కోట తరువాత కుతుబ్షాహీలు మరింత బలపరిచారు. ఈ కోట కొండపై నిర్మించబడింది. సుమారు 90 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట నుండి మొత్తం పట్టణం అద్భుతంగా కనిపిస్తుంది. కోటలోని భారీ ద్వారాలు, రాతిగోడలు, బురుజులు ఇప్పటికీ పురాతన వైభవాన్ని గుర్తుచేస్తాయి. కోటలో ఒక భారీ తుపాకీ కూడా ఉంది. ఇది డచ్ సాంకేతికతతో తయారైనదిగా చెబుతారు. పర్యాటకులకు ఈ కోట ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మెదక్ చర్చి. మెదక్ పట్టణానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నిర్మాణం మెదక్ కేథడ్రిల్ చర్చి. ఇది